ఎవరిది? పోలింగ్ జరగబోతాం. ఇప్పటికే 3 విడతల పోలింగ్ అయిపోయి 4వ విడత. ఆ తర్వాత ఇంకా 3 విడతల పోలింగ్ అంటే 7 విడతల పోలింగ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలు సాగుతాం. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశించే ఎన్నికలు. ఈ దేశం నిజంగా విభిన్న మతాలు, కులాలు, మరి అనేక సంస్కృతులు, సాంప్రదాయాలు లేవైనటువంటి. అయితే మోడీ వచ్చిన తర్వాత మొత్తం లౌకిక వ్యవస్థకే భంగం కలిగిస్తూ ఉన్నాడు. మతాల మధ్య కొట్లాటలు పుట్టిస్తూ ఉన్నాడు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తూ అంటున్నాడు. అంటే రకరకాలుగా ఈ మత చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు. అందులో ఈ దేశ సమగ్రతకే సమైక్యతకే ముప్పు వాటికే ప్రమాదం ఉన్నది. రాజ్యాంగాన్ని మారుస్తా అంటే ఇక పౌరాకులు ఉండేవి. రేపు రాజ్యాంగం మారిస్తే మన భవిష్యత్తు ఏమిటి? ఓటాకులు ఉండదు. పౌరాకులు ఉంటే ఓటాకులు ఉండదు, ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తాం. అందుకని ఇవాళ మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, లౌకిక వ్యవస్థను కాపాడుకోవాలన్నా, ప్రజాస్వామ్యాన్ని మొదట నిలబెట్టుకోవాలన్నా, రక్షించుకోవాలన్నా మరి నరేంద్ర మోడీని ఓడించాలి. మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలే. నల్ల డబ్బు తెస్తా అని ఒక పైసలేలే. సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏమి మిగలే. దానికి భిన్నంగా మరి వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు మాత్రం 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫ్ చేశాడు. రైతులకు ఒక పైసా చేయలే. కార్మికుల హక్కులు కాలు రాశాడు. అందుకని అమాలి కార్మికులు, రిక్షా కార్మికులు, లేదా మరి భవన నిర్మాణ కార్మికులు, మరి అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ఏంటంటే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లకి విధించారు. ఇక ఎస్సీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి సామాజిక న్యాయాన్ని కొరబడి ఇలాంటి అనేకమైనటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను మరి ఎండగట్టాలంటే, లేదా నరేంద్ర మోడీ గుణపాఠం చెప్పాలంటే నరేంద్ర మోడీ ఓడించాలి. అంటే బీజేపీని ఓడించాలి. అంటే బండి సంజయ్ కూడా పార్లమెంట్ సభ్యుడిగా, ఆయన పార్లమెంట్ సభ్యుడిని చాలామంది గెలవకపోవచ్చు. అలాంటి దుస్థితి ఉన్నది. ఆయన నోరు తెరిస్తే బూతు మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడే పరిస్థితి లేదు. సభ్య సమాజం సాధించుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల అట్లాంటి ఓడించడం తప్ప మార్గం లేదు. ఆయన ఏం చేసేది లేదు. అందువల్ల మన పొందం ప్రభాకరినప్పుడు కార్పొరేట్ మన ఏది దానికి మన పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చినాడు, లేకపోతే రైలు తీసుకొచ్చినాడు, ఇలాంటి కొన్ని చేసినా ఇది వేసి తెలంగాణకు కొట్లాడినాడు. అది ఏంటంటే ఇక ఈ టీఆర్ఎస్ సంబంధించి మనం చెప్పనక్కర్లేదు. కేసీఆర్ అహంభావం, అహంకారమే. ప్రత్యేక తెలంగాణ కొరకు సిపిఐ పోరాడింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయినా కూడా మరి కేసీఆర్ ఏదో ఆ ఆకాంక్షలను నిరోధకరించాడు. బీజేపీ కూడా విభజన హామీలు అమలు చేయలేదు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆ రెండింటిని ఓడించాలా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది కొద్దిగా 140, 30 రోజులు, 50 రోజులు కూడా కాలేదు. అయినా కొన్ని ప్రజాపాలన అందిస్తున్నది. అహంభావం లేని, అహంకారం లేని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగుతున్నది. ఇంకా యువకుడు నేను బాగా చేస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. మాట నిలబెట్టుకునేటువంటి నమ్మకం యావత్ మంది ప్రజల్లో ఉంది. కాబట్టి మరి ఆయన బలం చేకూరాలంటే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం చేకూరాలంటే పార్లమెంట్లో మెజార్టీ సీట్ గెలవాలి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ అంటే ఇండియా గవర్నమెంట్, ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఇండియా కూటమిలో కూడా సిపిఐ మహాపక్షాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇండియా కూటమి గెలవాలి. అలాగే ఇక్కడ మరి తప్పనిసరిగా ఇక్కడ 14 సీట్లు గెలిస్తేనే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా వెంచాల రాజేందర్ రావు చేకూర్చుపైన భారీ మెజార్టీ ఓట్లేసి హుస్నాబాద్లో కాంగ్రెస్ గెలిచింది, సిపిఐ బలపరిచింది. ఇప్పుడు కూడా సిపిఐ అండగా ఉన్నది కాబట్టి బలపరుస్తుంది. మేము ఇంటింటి ప్రచారం తిరుగుతూ ఉన్నాం. తప్పనిసరిగా సిపిఐ శ్రేణులు మరింత ఇవాళ వచ్చి మరి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుడతారు. రేపు జన్లుబాడి ఉన్నది. ఈ రకంగా మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ కథం దొక్కుతూ
చేయి గుర్తుపైన ఓట్లేసి గెలిపించేందుకు వెల్సా రాజు గెలిపించేందుకు చేసినందుకు తెలియదు. గెలిపిద్దాం ఇండియాకు.